హలో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో చింతాకు కోసుకొచ్చాం కదా. ఈ వీడియోలో చిత్రాన్నం ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఇట్లా చింతాకు చేతిలోకి తీసుకొని బాగా ఇట్లా రబ్ చేస్తూ ఉంటే ఇది నలిగిపోతుంది అనమాట. ఆ తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, శనగగింజలు, ఉద్దిపప్పు అన్ని తీసుకొని ప్యాన్ పెట్టుకొని తిరుగుబాత వేసుకోవాలి. తిరుగుబాతలోనే శనగగింజలు ఫస్ట్ వేసుకొని తర్వాత శనగబ్యాలు వేసుకోవాలి. తర్వాత ఉద్దిబ్యాలు వేసుకొని కొంచెం అట్లా వేయించుకున్నాక మళ్ళీ రెడీ చేసి పెట్టుకున్నాము ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు అది ఒకసారి అట్లా వేసి ఒక ఫ్రై చేసేసినామంటే కొంచెం రెడ్గా అవుతుంది. ఆ తర్వాత ఉప్పు వేసుకొని దించుకునేయాల. దాంట్లోకి వేడివేడిగా చేసుకోండి అన్నం వేసేసి దానిపైన ఒక లేయర్ చింతాకు వేయాలా. మళ్ళీ వేడివేడిగా అన్నం వేసేసి మళ్ళీ ఇంకో లేయర్ చింతాకు వేయాలన్నమాట తిరుగుబాటులోకి. మళ్ళీ దాన్ని నీట్గా కలుపుకునేసినామంటే చింతాకు చిత్రాన్నం రెడీ అనమాట. మీ దగ్గర శనగగింజల పొడి ఉంటే ఆ పొడి పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా మీ దగ్గర కొత్తిమీర ఉంటే కూడా వేసుకొని కలిపెట్టుకోవచ్చు అనమాట. నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు. ఇంకా ఎందుకు ఆలస్యం, మీరు కూడా వెళ్ళి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి.